ప్లాన్ చేసాం. మరి ఆ గేమ్ ఏంటో చూసేద్దామా? ప్రాపర్టీ ప్లీజ్. ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కానీ దానికి ముందు ఈ గేమ్ వచ్చి నలుగురు కపుల్స్ ఆడబోతున్నారు. సో ఫస్ట్ నేను వాళ్ళు ఇన్వైట్ చేయబోతున్నాను. ఫస్ట్ కపుల్ వచ్చి అమూల్య అండ్ దొరబాబు. సో గేమ్ వచ్చి ఫస్ట్ నార్మల్ గా వెళ్ళి అక్కడి నుంచి ఒక బలూన్ ని కలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీరు ఒకరి కాలు మీద ఒకరి కాలు పెట్టిన తర్వాత ఆ బలూన్ తీసుకొని నడుస్తూ ఈ వైట్ లైన్ వరకు రావాలి. అలా మీరు ఎన్ని బలూన్స్ టోటల్ గా డ్రాప్ చేస్తారో దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతారు. అంటే అలా ఒకరి కాలు మీద ఒకరు అంటే ఇలా పెట్టి నుంచోలా? అంతే. ఒకసారి ఎవరైనా చూపించండి. ఇది ఎలాగా? ఏముంది చూపించడానికి? నా వైపు చూడకండి. అంటే మీరు ఆ కుర్చీని మార్చబెట్టి రెడీ 3 2 1 మ్యూజిక్. కట్టాలి craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu నా వేకపు కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నీ పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లమయ్యాలే ఓ మా బేబీ నీ పక్కన వాలాలి ఓ మా బేబీ నీతో చుక్కలు చూడాలి ఓ మా బేబీ craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana టైమ్ tripping on you na లుంగికి ముడేశారా? ఈ మూడే అడ్డం పడింది, లేకపోతే ఇంకో 4 బెలూన్లు పట్టుకెళ్ళిపోతాం. ఫస్ట్ కపుల్ వచ్చి 4 బలూన్. నెక్స్ట్ కపుల్ వచ్చి విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు. రండి. వాళ్ళు విన్నర్స్ అని మేము ఒప్పేసుకుంటున్నాం. విక్కీ వాళ్ళు విన్నర్స్ అని ఒప్పేసుకుందాం. లైట్ తీసుకో. కదా రష్మి ఇది మాత్రం అన్నే అబ్బా. అందరూ ఒక్కొక్క బెలూన్ తీసుకెళ్ళమంటాం. మేము వస్తే 3 బెలూన్ తీసుకెళ్ళాలి. 1 రెడ్ అది 3. సో మేము కష్టం ఈ గేమ్ ఆడం మేము. నాకు నమ్మకం లేదు దొరా. ఇప్పుడు దాకా ఒకే బెలూన్ చూసారు. ఇప్పుడు ఒకేసారి 3 బెలూన్లు చూడడానికి రెడీయా? 3 2 1 గో. ఈ స్పీడ్ తెల్లారిదాకా వెళ్తూనే ఉంటారు. సరే ట్రై చేశారు, బాగా స్పోర్టివ్ గా ట్రై చేశారు ఇంద్రజ గారు. ఐ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్. మీరు స్పోర్టివ్ గా తీసుకొని చేయడం నిజంగా గ్రేట్. సూపర్ తమ్ముడు. యు డిండు కుమ్ముడు. మరి నెక్స్ట్ కపుల్ వచ్చి తాగుబోతు రమేష్ గారు. రండి సార్. అలా చూస్తే కాదు రష్మి, మనం మహతి గారిని అందరికి ఏదో వెళ్ళి ఈ కాళ్ళు ఇలా లేపండి, ఇది ఇలా పెట్టండి అవన్నీ సలహాలు ఇచ్చారు కదా. రామ్ ప్రసాద్ గారి కోసం మనం పెడదాం. నా కాలు బాగోదు మేడం. నాతో మ్యాచింగ్ వచ్చి మా తాగుబోతు రమేష్ గారు. మరి నీతో మ్యాచింగ్ వచ్చి మా మహతి. ఫస్ట్ టైం రామ్ ప్రసాద్ గారి కళ్ళలో భయం కనపడతాం. ఇదంతా నటన మేడం, మన ముందు చూపించడానికి. మొన్న ఆది గారికి ఆవిడ 1 crore ఆఫర్ చేశారు. ఎవరు?
మహతి గారు 1 crore ఆఫర్ చేసావా దేనికి? అదంతా అవసరం లేదు మీకు. ఆదికి పెళ్లి చేసుకుంటావా 1 crore ఇస్తా అని చెప్పా. రామ్ ప్రసాద్ గారు మమ్మల్ని పిలిచింది ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీకి మేమే పిలిచాం. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే మీరు చేయాలి. మేమే ఫోన్ చేస్తున్నాం. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మాతి గారు నిజంగా మీకు రామ్ ప్రసాద్ గారు అంటే ఇష్టమా? అవును ఇష్టమే. ఎంత ఇష్టం? ఎలా ఇష్టం? ఎంత అంటే ఇప్పుడు నన్ను మోస్తే నేను చూపిస్తాను ఆ ఇష్టం ఏంటని. అయితే ఆలస్యం ఎందుకు? మీరు మధ్యలో లైట్ ఆపడం ఆడడం ఏం చేయొద్దే, అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అక్కడ. ఒక్క నిమిషం. రొమాన్స్ తక్కువ, ఆట ఎక్కువ. కాలు మీద సరిగ్గా కాలు పడాలి. నీకు ఒకటి తెలుసా? ఏంటి? రోడ్ వెళ్ళే ముందు తరుగుడు పడడం దుడుస్తుంటాడు ఇలాగా ఫ్రంట్ టైర్ ని. మీరు ఎందుకు ఆవిడ చెయ్యి తీసుకొని ఇట్లా పెట్టారు? వదిలేస్తే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతే భయమేస్తుంది. ట్రై చేద్దాం. ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? లేకుంటే నువ్వన్నా అటు తిరుగు, నేనన్నా ఇటు తిరుగుతా. నువ్వే నాకు నా మీద కాళ్ళు పెట్టు. నేను పోతాను నాకు ఇది వద్దు. ఇప్పుడు అవుతుంది అసలైన యుద్ధం. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు. మీరు ఆయన కాలు మీద ఎక్కి నవ్వట్లేదు, ఆయన మీ కాలు మీద ఎక్కి నవ్వట్లేదు. మొత్తానికి ఏదో అవ్వట్లేదు కాబట్టి వెళ్ళి కూర్చోండి. ఇంకా అమ్మయ్య. ఒక్కసారి లాస్ట్. పైన కాల్ మీద పోనీ ఇంకా. మ్యూజిక్. మధురమే క్షణమే వాచనే, మధురమే క్షణమే, మధురమే క్షణమే వాచనే, మధురమే. ఎలాంటి హెల్ప్ అవసరం లేదండి, వెళ్ళి కూర్చోండి. అలా కాదన్నది, నీకు అర్థం కావట్లా. కాదు దొరద బాబు గారు, పెళ్ళంతా చేయడం చేత కాదు గానీ మీరు మిగతా మా ఆవిడ కాబట్టి 4 బెలూన్లండి, లేకపోతే అమ్మ చెప్పించేయి. అమూల్య గారు మాటికి దొరబాబు గారు దూరుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి మహతి గారితో మీరు ట్రై చేయాలంటే ప్లీజ్. పర్లేదు, పర్మిషన్ ఇచ్చాను. ఇక్కడ బాగానే చెప్పిద్ది, తర్వాత ఉంటది. మీరిద్దరు వెళ్ళి కూర్చుంటే వేరే వాళ్ళు వస్తారు. చూడు రామ్, ఎంత పరువు తీసినావు. అసలు కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా. అమ్మా గేమ్ ఆడలేదు కానీ రామ్ ప్రసాద్ గారి చేతులన్నీ చెమటలు పట్టాయమ్మా. నాకు చెమటలో పడ్డ మీకు బీపీ డౌన్ అయిపోద్ది. వెళ్ళండి. మై నెక్స్ట్ కపుల్ వచ్చి పవన్ అండ్ అంజలి, రండి. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే, తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా, అను అనున విలవిల మనద ప్రాణం నిలువెల్లా. నిలబడు పిల్ల గాలిపటన్న ఎగరకే అల్ల, సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా. చూస్తేనే గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెరిగిలా దొరికితే నీ స్నేహం Time out!
కానీ ఏం సింక్ లో ఈ గేమ్ ని ఆడారో. వెల్ డన్, వెల్ డన్. అండ్ మీరు ఇటువైపు కంప్లీట్ చేసిన బలూన్స్ వచ్చి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 9 years అయింది. 9 years అయిన తర్వాత కూడా నాట్ బ్యాడ్. నీలాగా ట్రాక్ కాదు 9 years అది మ్యారేజ్. రష్మిజీ చూడు అక్కడ 5 రౌండ్లు సిగ్గు లేదు కొంచెం కూడా. ఒక నిమిషం ఆగు. వాళ్ళు నడుము మ్యాచ్ చేస్తారు, నువ్వు నడుము పట్టు ఎక్కడ నడుము నీకు ఎందుకు లేదు ఇది కాదా? నడుము మ్యాచ్ చేస్తే ఇట్టించి అడ్డించి రావాలి. ఇది ఎక్కడ అయిపోతుంది. ఫోర్త్ కపుల్ వచ్చి 5 balloons. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఈ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రన్నింగ్ కమెంటరీ అలాగే అడ్వైజ్ ఇస్తున్న నగేష్ గారు. సార్ రండి సార్, రండి. ఇటు అండి. ప్రీతి గారు రండి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే ఓడిపోతే ఓడిపోయాం కానీ బాగుంది ప్రీతి. జన్మ అమ్మ ఊపిరై నువ్విక వీడవే ఊహకే నిదురుక ఉండదే మాయా నిజంగా ఇన్స్పిరేషనల్ కపుల్ అని అనాలి. చూసారా సార్, ప్రీతి గారితో చేస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్ గా ఇది నిజంగా చెప్తున్నాను, సియాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్సర్సైజ్ చేయండి, చాలా బాగుంది. నాకు సియాటికా పెయిన్ పోయింది. ఓకే, సో ఈ గేమ్ లో మా 5th కపుల్ వచ్చి 2 balloons వేసారు. అండ్ ఇదే జర్నీ నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వీళ్ళు. 25 years of marriage. సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు అండ్ నగేష్ గారు. ఇలాంటి అండర్స్టాండింగ్ తో ఇంకా 100 వెడ్డింగ్ ఇయర్స్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మ అప్పటికి నువ్వే యాంకరా? చెప్పొచ్చా? చెప్పండి సార్. నేను మొదలెడుతూ ఉంటే మీరు ఆపేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఆడిన రొమాంటిక్ గేమ్ లో విన్నర్స్ వచ్చి పవన్ అండ్ అంజలి. సో కంగ్రాచులేషన్స్ టు పవన్ అండ్ అంజలి అలాగే మిగతా కపుల్స్ కూడా వెల్ డన్. చాలా స్పోర్టివ్ గా చాలా బాగా ఆడారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీవన్.